దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అల్ఫాయు ఒమేగాయు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో సర్వాధికారి దేవునకు ప్రభువు సెలవిచ్చింది ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథంలో ప్రభు యేసు ప్రభు వారు ఈ విధంగా చెబుతున్నారు. ఆయన స్వయ రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమును గూర్చి ఈ విధంగా చెబుతున్నారు. నీ క్రియలు, నీ సహనమును, నీ ఓర్పును నేనెరుగుదును. నీకు మొదట ఉన్న క్రియలు లేవు. ఒకవేళ నీవు మొదట చూపిన క్రియలు చూపి నీవు మారు మనసు పొందితేనే నీవు రక్షింపబడతావు అనంటూ అక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అంటే వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. క్రియ అని అంటే మన శరీరంతో మనము చేసే పనిని క్రియ అంటాం. నడవటం, మాట్లాడటం, చూడటం, కూర్చోవటం, లేకటం, ఇవన్నీ క్రియ. మన దేహంతో జరిగించే ప్రతి దాన్ని క్రియ, పని అని అంటాం. అందుకే దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచి ఉండుట నీవు చూస్తున్నావు, నా హృదయాన్ని నీవు పరిశీలిస్తున్నావు, నా అంతరంద్రియంలో నీవు పరిశోధిస్తున్నావు. అంటే భక్తులు కూడా ఈ విధంగానే పాడుతున్నారు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకొనును అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పండుకొనును అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన మానవుని యొక్క హృదయ అంతరంద్రియాల్ని పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. మానవుల్ని ఆయన దృష్టించి చూస్తున్నాడంట. వారి క్రియలను ఆయన ఎరిగి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడంట. అయితే మనం ఎలాంటి క్రియలు చేయాలి, ఎలాంటి క్రియలు చేస్తే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, ఎలాంటి క్రియలు చేస్తే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడో ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. మీరందరూ దేవుని యొక్క సన్నిధానంలోకి కూడి వచ్చి ఆయన మాటలు వినాలనే ఆసక్తితో ఆయన మాటలు వింటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వినుటం వల్ల, క్రీస్తును గూర్చిన మాట వల్ల విశ్వాసం కలుగును. దేవుని మాట మీరు వింటున్నారు, విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు, మీ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, మీరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? క్రియలు లేని విశ్వాసము మృతం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చెబుతుంది. క్రియలు లేనప్పుడు నీవు ఎటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించినా సరే, అంటే యేసు ప్రభువారికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా, యేసు ప్రభువారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడకుండా నీవు ప్రదర్శించే విశ్వాసం అంతా వ్యర్థమని లేఖనం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? నీవు ఒకవేళ వచ్చి నీ జీవితాల్లో కార్యం జరగాలని విశ్వాసం ప్రదర్శించి నమ్మిన ఎడల నీకు కార్యం జరిగిద్ది, జరగదని చెప్పట్లేదు. నీ జీవితం బాగుపడదని చెప్పట్లేదు. కానీ నీవు రక్షింపబడవు, నీవు దేవుని రాజ్యము చేర్చబడవు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటల వల్ల నీవు విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నావు, నీవు బలపరచబడుతున్నావు, నీ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. వాటి మరికే పరిమితం కాకూడదు. నీ విశ్వాసము నిన్ను రక్షించే విధంగా, నీ విశ్వాసము నీ కుటుంబాన్ని రక్షించే విధంగా, నీ విశ్వాసము నీ ఇరుగు పొరుగు వారిని రక్షించే విధంగా, నీ విశ్వాసము నీవు నివసిస్తున్న ప్రాంతం అంతటిని రక్షించే విధంగా ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి క్రియలు మనం ప్రదర్శించాలి. అట్టి విశ్వాస సంబంధమైన క్రియలే మనము చెయ్యాలి. విశ్వాసులకు అవి తగినవి, అవి సత్క్రియలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్పు పొందినంట. దేవుని నామానికి మహిమ కలుగును. 5వ వచనమేనండి అది. 4గా? సరే, నేను తప్పు రాసుకున్నట్టున్నాను. 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు అతి శ్రేష్టమైన బలిని దేవుడికి అర్పించాడంట. బలిని అర్పించబోయే ముందు దేవునికి తన హృదయాన్ని అర్పించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు బలిని కోరే దేవుడు కాదు, హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నలిగిన వారి మధ్యన ఆయన ఆశీనుడయ్యే దేవుడు, నలిగిన హృదయాల్ని బలపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు అతి శ్రేష్టమైన బలిను దేవుడికి అర్పిస్తే దేవుడు అతని బలిని లక్ష్యముంచి ఆ యొక్క విశ్వాస ప్రదర్శించడం ద్వారా, ఆ క్రియ ద్వారా నీతిమంతుడని అతడు సాక్ష్యం పొందాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు అన్న అయిన కయ్యూను కూడా బలర్పించాడు. కయ్యూను హృదయంలో దేవుడు లేడు, కయ్యూను హృదయంలో దేవుని చేర్చుకోలేదు.
తమ్ముడు బలి అర్పిస్తున్నాడు, అతని కంటే మంచి బలిని నేను అర్పించాలని ఆయన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. దేవుడు ఆ బలిని లక్ష్య పెట్టనట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. కయ్యూను అర్పించిన బలి దేవునికి కోపం పుట్టించే విధంగా ఉంది. అందుకే అక్కడ కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, అక్కడ ఆదికాండంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందువు కదా, సత్క్రియని చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది, వాకిట పాపము పొంచి ఉంది, దాని మీద నీకు వాంఛ కలుగును, అది నిన్ను ఏలును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ సంబంధమైన క్రియలు విశ్వాసకు తగినవి కావివి. సత్క్రియలే విశ్వాస ప్రదర్శించాలి. దేవుని నమ్ముచున్నామని చెప్పి ఆయన వద్దకు వచ్చేవారు విశ్వాస సహితమైన క్రియల్నే ప్రదర్శించేవారిగా ఉండాలి. దేవుని హృదయపూర్వకంగా విశ్వసించే వారిగా ఉండాలి. కార్యాల కొరకే దేవుని వద్దకు రావటం కాదు. దేవుని వద్దకు నీవు వచ్చి నీవు కన్నీరు కారిస్తే తప్పకుండా నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. నీవు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నుంచి దేవుడిని విడిపిస్తాడు. అంతవరకే పరిమితం అవ్వడు దేవుడు. నిన్ను రక్షించి నిన్ను తనతో పాటు తన నిత్య రాజ్యంలో ఆయన స్థానం కల్పించే గొప్ప దేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏబేలు యొక్క శ్రేష్టమైన బలిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడంటే ఏబేలు యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక, దేవునికి స్థానం ఉంది కనుక. చూద్దాం మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఇక్కడ అంటున్నాడు, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను, నా సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమును దేవునికి ఇష్టమైన యాగం ఏంటంటే మన శరీరాల్ని, మన ప్రాణాత్మ దేహాల్ని ఆయనకి అర్పించడమే. హృదయపూర్వకంగా ఆయన్ని విశ్వసిస్తున్నామనంటే, హృదయపూర్వకంగా ఆయన వెంబడిస్తున్నామంటే, ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడ్డామనంటే సజీవ యాగముగా మన దేహములను దేవునికి సమర్పించాలి. ఇది నీతి సంబంధమైన క్రియ, ఇది పరిశుద్ధులకు తగిన క్రియ, ఇది విశ్వాసులకు తగిన క్రియ. మన దేహాన్ని అర్పించకుండా, మన దేహంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుందని మన గుర్తెరగకుండా, మన ఇష్టానుసారమైన లోకాశలను అనుసరించి, దురాశలను అనుసరించి, దురాశ సంబంధమైన క్రియలు చేస్తూ మనం జీవిస్తే మనము రక్షింపబడము, దేవుని యొక్క రాజ్యంలో మనం పాలిభాగస్తులవ్వము. నీవు దేవుని వద్దకు వస్తున్నావు, హృదయపూర్వకంగా నీ ప్రాణాత్మ దేహాల్ని దేవుడికి నీవు అర్పించాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అప్పుడు అవన్నీ మీకు సమకూర్చబడతాయి. నీవు నీ హృదయాన్ని అర్పించుకోకుండా, నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా నా జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుడు తప్పకుండా ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. నీవు నమ్మి ఆయన వద్దకు వస్తే ఆయన నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. కానీ నీవు రక్షింపబడటము, నీ కుటుంబం రక్షింపబడటము, నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడటము, నీ ప్రాంతం అంతా రక్షింపబడటము దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, సజీవమును అనుకూలమును పరిశుద్ధముగా మన యొక్క దేహములను దేవునికి సమర్పించుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శరీరము ఒకానొక దినాన ఇక్కడ మట్టిలో పాతి పెట్టబడుతుంది.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా పనిచేస్తాయి. మనం ఆత్మను అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలి. అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. క్షయమైపోయే పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట నిత్య కోయును. జీవం అనే పంటను కోస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన శరీరేచ్ఛల నుంచి తన శరీరమును బట్టి విత్తే ప్రతి వాడు, అంటే తన శరీరంతో చేసే ప్రతి క్రియ కూడా క్షయమైపోతుంది, లయమైపోతుంది. కానీ ఆత్మను బట్టి నీవు నడుచుకుంటే నిత్య రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమని పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నిత్య జీవం అనే పంటను కోసేవారిగా, నిత్య జీవం అనే పంటను కోసేదానిగా నీవు ఉండాలని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఉండాలి. నీవు హృదయపూర్వకంగా దేవుని విశ్వసిస్తున్నావంటే ఆయన పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడి నీ ద్వారా అనేకులు దేవుని యొద్దకు చేర్చబడేవారిగా నీ జీవితము సాక్షికరమైన జీవితంగా, విశ్వాస సంబంధి అయిన క్రియలు చేసే జీవితంగా నీ జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి జీవితము మనకు తగినది. అట్టి క్రియలు మనం చేసేవారినమైతే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను యేసు ప్రభు వారి స్వభావాన్ని అనుసరించి నేను నడుస్తున్నాను. మీరు కూడా అట్టి స్వభావాన్ని అనుసరించి అట్టి క్రియలు మీరు చేసేవారిగా మీరు ఉండాలి. మీ ఆత్మలో రక్షింపబడాలి. శరీరము ఒకానొక దినాన క్షయమైపోతుంది. శరీరేచ్ఛల నుంచి విచ్చే ప్రతి వాడు క్షయమను పంటను కోస్తాడు. కానీ ఎవరైనా పంటేస్తే దాని ప్రతిఫలాన్ని ఆశించే పంటను వేస్తారు. దాని ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరు కూడా పంటను వేయరు. దేవుడు కూడా ఈ లోకానికి నిన్ను పంపాడంటే నీ ద్వారా దేవుని చిత్తము చేయవలసిన వారిగా ఉన్నారు గనక, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నారు గనక, అది మనము గుర్తెరిగి దేవునికి మన దేహాల్ని, మన ప్రాణాత్మ దేహాల్ని అర్పించుకొని విశ్వాస సంబంధమైన క్రియలు చేసేవారిగా మన జీవితాలు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరు తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తే వారి కుటుంబం రక్షింపబడింది. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనుటనందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ విశ్వాసమును బట్టి రాహాబును వేసిన మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఒక వేశ్యను గురించి రాస్తున్నాడు. ఆమె ఏమి ప్రదర్శించిందంటే విశ్వాసాన్ని ప్రదర్శించింది. కార్యాల కొరకు విశ్వాసాన్ని ప్రదర్శించలేదు. ప్రియమైన దేవుని సంగమా, తాను తన కుటుంబము రక్షింపబడటానికి విశ్వాసాన్ని ప్రదర్శించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము నీవు నీ కుటుంబము రక్షింపబడటానికి ప్రదర్శించాలి, కార్యాల కొరకు ప్రదర్శించడం కాదు. ఇక్కడ విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనుట వల్ల, అంటే దేవుని బిడ్డలైన దేవుని పిల్లల్ని ఆమె తన గృహంలో స్థానం ఇచ్చి తన గృహంలో కొంతసేపు చేర్చుకోవటం వల్ల అవిధేయులతో పాటు నశించక రక్షింపబడిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి వివరణాత్మకంగా చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి.
యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. మీరు ఐగుప్తు దేశంలో నుండి నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను యోర్దాను తీరమునున్న ఆమోరీయులను ఇద్దరు రాజులను హోకును ఓగును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసి అంటే దేవుని ప్రజలు ఎదుట ఎటువంటి అడ్డుగోడలున్నా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇరుకులున్నా సరే వాటన్నిటిని దేవుడు తప్పిస్తాడని ఎవరు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారని అంటే ఈ రాహాబు అని వేశ్య వేగుల వారితో చెబుతుంది. మీరు ఎలాగైతే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటే మేము దేవుడైన యెహోవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మొర విని ఎర్ర సముద్రముని మిమ్మల్ని దాటింపజేసి మిమ్మల్ని నడిపించాడు కదా, మీకు ఎదురుగా ఉన్న రాజులందరినీ హతము నొందించాడు కదా. మేము చూసినప్పుడు ఆ మాటలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. చదువు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మన దేవుడు ఏ దేవుడు అంట? పైన ఆకాశమందును కింద భూమి అందును కూడా దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ రాహాబు సాక్ష్యం ఇస్తుంది, మీ దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. చదువమ్మా. హల్లెలూయా. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రమో చాలదు. ఎట్టి మనుషునైనా సరే, వాడు బలవంతుడైనా సరే, వాడు రాజులకు రాజైన అధికారి అయినా సరే, మీ దేవుడు వాడిని కూల్చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దావీదు ఎదుట నిలబడిన గొల్లియాతు కూలటం ఎలాగో మనం చూస్తాం. ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి తన ప్రజల్ని నడిపించేటప్పుడు దేవుడు వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించి నడిపించాడని ఇక్కడ ఒక వేశ్య వేగులు వారికి సాక్ష్యం ఇస్తూ అక్కడ అంటుంది. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అక్కడ అంటుంది. చదువమ్మా. ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రము చాలదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక నేను మిమ్మల్ని చేర్చుకొని, మనం ఇందా చదువుకున్న హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో వేగిల వారిని సమాధానముగా చేర్చుకొనటం వల్ల అవిధేయులతో పాటు ఆమె నశించకపోయినని మనం చదువుకున్నాం. అదే వచనాన్ని వివరణాత్మకంగా మనం యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో నుంచి 10వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఇక్కడ మిమ్మల్ని నేను సమాధానంగా చేర్చుకున్నాను గనక, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు గనక. చదువమ్మా. మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం అంటే నేనొక్కదాన్నే రక్షింపబడటం కాదు, నేనొక్కదాన్నే రక్షణ పొందుకోవటం కాదు, నేనొక్కదాన్నే సృష్టికర్త అయిన దేవుణ్ణి, లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని తెలుసుకోవటం కాదు, నా తండ్రి ఇంటికి కూడా ఉపకారం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నాకు నిజమైన ఒక ఆనవాలు ఇవ్వండి. మీరు ఈ రాజ్యం మీదకి వచ్చేటప్పుడు, మీరు ఈ యెరికో మీదకి వచ్చేటప్పుడు ఒక నిజమైన ఆనవాళ్ళని మీరు మాకు ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని రక్షించమని చెప్పి అక్కడ రాహాబు అనే యేసు అంటుంది. చూద్దాం ఒకసారి. అదే యెహోషువ గ్రంథము. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేది. ఆమె ఇల్లు ఎక్కడుందంట? పట్టణ ప్రాకారం మీద ఉందంట. వారు రాజులు ప్రాకారాలు చాలా వెడల్పు, చాలా పొడవు ఉంటాయి కనుక ఆ పట్టణ ప్రాకారం మీద ఈ రాహాబు అని వేసి యొక్క విల్లు ఉంది. ఆమె నాకు ఒక ఆనవాలు ఇచ్చాలండి, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను కనుక మీరు ఈ రాజ్యం మీదకి వచ్చినప్పుడు నేను, నా తండ్రి కుటుంబము, నా బంధువులు రక్షింపబడేటట్టు నాకు ఒక ఆనవాలు ఇచ్చాలండి అని చెప్పేసి అక్కడ వేగుల వారిని అడుగుతున్నప్పుడు అక్కడ వేగుల వారు ఒక ఆనవాలు చెబుతున్నారు. చదువమ్మా. ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక, త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను.
నీవు మమ్మను దించిన నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీ ఈ కిటికీ ఈ కిటికీకి ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఈ ఎర్రని దారమును ఆ వేగిలి వారిని చేర్చుకున్న ఆ యొక్క రాహాబైన వేశ్య ఆ వేగిలి వారిని తన కిటికీ గుండా ఆ ప్రాకారం మీద ఉన్న ఇంటి పైన కిటికీ గుండా వారిని కిందకు దించినంటే శత్రువులకు వారిని అప్పగించకుండా కాపాడి తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించి లోకరక్షకుడు యందు విశ్వాసం ఉంచింది, సృష్టికర్త యందు విశ్వాసం ఉంచింది గనక అక్కడ ఆ వేగిలి వారు ఒక ఆనవాలు మాకు చెప్పు అని అంటే అక్కడ ఆ కిటికీ గుండా ఎర్రని యొక్క తాడు ఒకటి వారు వేలాడదీశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్రని తాడుకు సాదృశ్యము గొల్గోతా కొండపైన కల్వరి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వారికి సాదృశ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క కిటికీ గుండా వేలాడుతున్న ఆ ఎర్రని తాడు నుంచి రాహాబు కుటుంబం అంతా, తన తండ్రి కుటుంబం అంతా, తన బంధువులంతా, వారంతా ఆ ఎర్రని తాడు గుండా ఆ యొక్క ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు వారిని పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాహాబు కుటుంబాన్ని కాపాడాడు. అంటే రాహాబు విశ్వాసమును బట్టి వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించక రక్షింపబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కిటికీ గుండా వారు దిగటానికి, వారు రక్షింపబడటానికి ఆ ఎర్రని తాడు ఎలాగైతే ఉందో ఎర్రని తాడుకు సాదృశ్యము గొల్గోతా కొండపైన, ఆ యొక్క కల్వరి గిరి పైన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారి యొక్క సాదృశ్యంగా ఉంది. నీవు ఈ రాత్రికాల సమయంలో నా కొరకు, నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పడుకొనుట ఆయన చూస్తున్న దేవుడు. నా అంతరంద్రియములను ఆయన పరిశోధించే దేవుడు, నా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, నా హృదయాంతరంగాల్ని చూసే దేవుడని నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు నీవు తిరిగితే కార్యాల కొరకు ఆయన తట్టు తిరగటం కాదు. ఇక్కడ రాహాబు నేను నా ఇంటి వారు రక్షింపబడాలి, నేను నా ఇంటి వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి వెంబడించాలి, మేము రక్షింపబడాలి, మా నుంచి తరము మారిపోవాలి. ఆ రాహాబు యేసు ప్రభువు యొక్క వంశావళిలో చేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉండటం ద్వారా తన కుటుంబం రక్షింపబడటమే కాదు, యేసు ప్రభు వారి వంశావళిలో కూడా ఆమె చేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త ఒకసారి తీయమ్మా. మత్తయి సువార్తలో ఉంటుంది, చదువు ఒకసారి. మత్తయి సువార్త. షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదేనును కనెను. ఓబేదేను యెషయిని కనెను. యెషయి రాజైన దావీదుకు తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాపపు జీవితంలో ఉన్న వేసిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క విశ్వాసాన్ని దేవుని యందు ఉంచడం ద్వారా, తన జీవితాన్ని దేవుడికి అర్పించుకోవటం ద్వారా. క్రైస్తవత్వం అంటే మతం కాదు, అది నిత్య జీవానికి మార్గం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని మనం మార్చాలంటే మార్చలేము. తాగే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లేస్తే పాపం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ చెడు కార్యాలు విడిచిపెట్టానంటే వాడు మారడు. దేవుడు వారిని సంధిస్తేనే గాని, దేవుడు వారిని పట్టుకుంటేనే గాని వారి జీవితాలు మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ తన యొక్క జీవితాన్ని పాపపు జీవితంతో గడుపుతున్న ఆ యొక్క రాహాబ్
అని వేశ్య, నేను నా కుటుంబము ఆ ప్రాంతంలో, ఆ యెరికో ప్రాంతంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. ఎవరు కూడా దేవుని యందు విశ్వాసాన్ని ప్రదర్శించలేదు. ఆ యెరికో ప్రాంతంలో కూడా, ఆ యెరికో ప్రాంతంలో ఎంతో గొప్పవారు ఉన్నా సరే ఎవరు కూడా రక్షింపబడలేదు. ఒక్క రాహాబు మాత్రమే రక్షింపబడి తన విశ్వాసాన్ని దేవుని యందు ఉంచి తన తరము మారటానికి, తన తరము యేసుక్రీస్తు వారి తరములో, వంశావళిలో ఒక పాత్రగా దేవుడు మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నీవు చూడాలి. మనుషుల వైపు చూడటము కాదు, దేవుడు చేసే కార్యాల వైపు చూడటం కాదు. పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మన దేహాల్ని దేవుడికి అర్పించుకోవాలి. ఇంకా నీవు రక్షింపబడలేదా? ఇంకా రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు నా జీవితంలో ఇంకో కార్యం చేస్తే, లేకపోతే 2026లో నేను రక్షింపబడతానని నీవు అనుకుంటున్నావా? నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. నిన్న న్యూస్ లో చూశాను, దుబాయ్లో ఇసుక తుఫాన్ వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఇసుక తుఫాన్ చూస్తే గ్రాఫిక్స్ లాగా ఉంది, అది నిజం లాగా లేదు. గ్రాఫిక్స్ లాగా ఉంది కానీ అది నిజమే. ఎత్తైన భవనాలని సైతము కప్పేస్తుంది ఇసుక తుఫాన్. ఇంత మట్టుకు చరిత్రలో ఎప్పుడూ రాలేదంట. ఇంత మట్టుకు చరిత్రలో ఎప్పుడూ రాలేదు. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎప్పుడు ఆగిద్దో కూడా తెలియదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేశమంతా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. హత్యలు, భయంకరమైన హత్యలు. ఎలాంటి హత్యలు జరుగుతున్నాయంటే, భార్యని భర్తే చంపేస్తున్నాడు, తల్లి పిల్లల్ని చంపేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా వస్తువుల కోసము, ఏదైనా విలువైన వాటి కొరకు హత్యలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు. భర్త భార్యను చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తున్నాడు, తల్లి పిల్లల్ని చంపేస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇంకా నీవు దేవుని తట్టు తిరగకుండా, ఇంకా నీ విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభు వారి వైపు నీవు ఉంచకుండా, నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపం నుంచి విమోచించిన పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి వైపు నీవు చూడకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. దినములుండగానే జ్ఞానం కలిగి నడుచుకోమని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, రక్షింపబడిన మనము విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ పరిశుద్ధులకు తగినట్టుగా మన జీవితాన్ని, మన ప్రాణాత్మ దేహాల్ని దేవుడికి అర్పించుకోవాలి. రక్షింపబడిన వారైతే గనక మీ విశ్వాసము నిన్ను రక్షించే, నీ ప్రాణాన్ని రక్షించే, నిన్ను రక్షించే యేసు ప్రభు వారి వైపు నీ విశ్వాసం ఉంచవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరము కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. అవును ప్రభు, ఇంకా నీవు రక్షింపబడకపోతే ఇదే అనుకూల సమయము. రక్షింపబడిన నీవైతే అయా విశ్వాస సంబంధమైన క్రియలు నేను చెయ్యాలి ప్రభా. అయా విశ్వాసకు తగినట్టుగా నేను జీవించాలి ప్రభా. హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయెను. దేవునితో నడవటం అంటే దేవునితో జీవించటమే, దేవుడికి మన జీవితాన్ని అర్పించుకోవటమే. రాహాబు విశ్వాసమును బట్టి అవిధేయులతో పాటు నశింపక రక్షింపబడింది. నేను రక్షింపబడాలని, నేను ఆ నిత్యరాజ్యములతో ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలని
ఆయన నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన్ని జన్మించి పరిశుద్ధుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు అనేక ఆశ్చర్య కార్యాలు చేసి ఆ యొక్క కల్వరి గిరి పైన నీ కొరకు నా కొరకు ఆ సిలువ మాను పైన 3 మేకులకు మధ్య వేలాడుతూ తన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా కార్చిన గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? విశ్వాసకు తగినట్టుగా నీవు జీవిస్తావా? విశ్వాసమును బట్టి వారు గొప్ప కార్యాలు చేశారని విశ్వాసాల పట్టికలో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మరి దేవుడు నీ పట్టికను చూసినప్పుడు, దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు బల మంచి దాసుడా, బల మంచి దాసురాలా అనిపించే విధంగా నీ క్రియలు ఉన్నాయా? రక్షింపబడిన నీవు అనేకుల్ని ఆకర్షించే విధంగా నీ సాక్షి జీవితం ఉందా? ఇంకా రక్షింపబడలేని వారు ఎవరైనా ఉంటే గనక మీ జీవితాల్ని ప్రభువుకు అర్పించుకోండి. ప్రభువే మీకున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు. యేసు ప్రభు వారి రక్తము ప్రతి పాపము నుంచి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం, అందరం అలాగే ప్రార్థనలో ఉందాం.